ఇంతకుముందు ఉన్న వాళ్ళంతా మొగోలు గారా? మొగోలు గారా? తెలంగాణలో ప్రజలు లేకున్నారా? మరి తెలంగాణ దేవాలని జయశంకర్ని సార్ని పట్టుకొని తెలిసినోని తెలియనోని పట్టుకొని ఇట్లాంటి పని చేస్తే అంతకన్నా ముందు కూడా ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ కావాలని ఉన్నారు. వాళ్ళు పట్టుదల వీళ్ళు ఉండలే. వాళ్ళు కలిసిపోలే. వాళ్ళ వెనుక కలిసిపోక వాళ్ళు వెనుకబడ్డారు. కేసీఆర్ గారు ఏం చేసిందంటే చక్కెర ఇల్లంతా తలితే సీమలు ఏరుకొచ్చి తన కుప్ప వస్తాయి చూడు. అట్లా కేసీఆర్ గారు ఏం చేసిందంటే ఆ ఊరు కాడ ఈ ఊరు కాడ ఏడ తెలిసినోడు ఉన్నాడు, ఏడ తెలియనోడు ఉన్నాడు. మా ఇంకా ఎవరు కలిసి వస్తారు? కలిసి వస్తే మన తెలంగాణ మనం నిలబెట్టుకుందాం. ఒక ఆంధ్ర ప్రేక్షకుల నడుమ మన తెలంగాణ నలిగిపోతుంది. వాళ్ళ దిక్కు అప్పుడు ఎట్లున్నదంటే మన తెలంగాణ రాకముందు ఆంధ్రాలో ₹1,00,000 ఎకరా, మన తెలంగాణలో ₹10 ఎకరా. ఆంధ్రాలో ₹1,00,000 ఎకరా. అది పంటవానని పొలం కాకుండా ఎట్లనన్నా కానీ అక్కడ 1,00,000 అంటారు, మన తన 10,000 అంటారు. ఏంద్రా నాయన అని ఆయనకు అన్నీ అర్థమైపోయినాయి. నా చోటు చదువురాని దానికే తెలుస్తుంది. ఆయన అంత మేధావే. ఆయనకు తెలిసింది. తెలిసి గిట్ల కాకపోతే గిట్ల చేస్తే మా తెలంగాణ ప్రజలు బాగుపడతారు అని ఆయనకు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ. ఆయన బతకలేకున్నాడా? ఆ సీఎం పదవి ముఖ్యమంత్రి పదవి లేకపోతే ఆయన ఏడ కూర్చున్నా ఓ ఎకర భూమి ఉన్నా ఆయన పిల్లం బతుకుతురు. ప్రజల కోసం చేసింది ఇదంతా. ప్రజలకు తెలివి రావాలని చేసిండ్రు. అంతకుముందు మన తెలంగాణ కొట్లాడక ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ఉన్నప్పుడు మనం తెలంగాణలో ప్రజలే లేకున్నారా? ఎవడు మగోళ్ళకి పోయి ఓ మంత్రి అయితే సీఎం అయితే అన్నోడు ఇవ్వలేడు. ఎక్కడ పోయి ఆంధ్ర చంద్రబాబు ఎప్పుడు వస్తాడు, ఎన్టీ రామారావు ఎప్పుడు వస్తాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడు వస్తాడని ఆ లెంక డబ్బులు కొట్టుకుంటా తిరిగిండ్రు. ఒకడు సార ప్యాకెట్కే పనిచేసే, ఒకడు కోటర్కే చేసే, ఒకడు 50 గదాల జాగకే చేసే, అట్లా చేసిండ్రు. ఈ కేసీఆర్ గారు అట్లా చేయలేదమ్మా. అందరూ అభివృద్ధులు ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి. తెలంగాణ ప్రజలకు నీళ్లు లేక అల్లాడుతున్నారు. ఆంధ్ర దిక్కు తాండవపత గీడున్న శ్రీశైలం కాలువ పోతే ఆంధ్రకే అండ్రి, నాగార్జున సాగర్ కాలువ పోతే ఆంధ్రకే అండ్రి. మరి మనకెట్లా చేయాలని ఆయన మంచి మైండ్ తోటి ఆలోచన చేసి పండుకొని ఆలోచన చేసి ఇట్లా కాళేశ్వరం అనేది మనకు తెలంగాణ పై ఎత్తున ఉంటుంది, మహారాష్ట్ర బార్డర్కు ఉంటుంది. ఇక్కడ కాలువ అనేది కడితే అక్కడ నీళ్ళు మన తెలంగాణకు చుట్టుముట్టు తిప్పుకోవచ్చు, మా ప్రజల బతికించుకోవచ్చు అని ఆలోచన చేసి కాళేశ్వరం డ్యాం కట్టిండు. ఇప్పుడు మా మహబూబ్నగర్ జిల్లా అదంతా పోతున్నాయి ఆ నీళ్ళు, అందరం బతుకుతున్నాం. మాకు మహబూబ్నగర్ జిల్లా కరువుగొంటి జిల్లా అని ఎన్ని కష్టాలు ఉండేది మా మహబూబ్నగర్ జిల్లాలో నీళ్ళు పడక. నేను చిన్నగా ఉన్నాక ఒక బోర్ వేయాలంటే ఒక బోర్ బండి రాపోవు. ఇప్పుడు ఏడపొక్క కొట్టుకున్నా నీళ్ళే ఉన్నాయి. ఇప్పుడు నా అదృష్టం మంచిగా లేక హైదరాబాద్లో వచ్చి పడ్డా. నా ఊర్లో ఉన్న వాళ్ళు తండాలు ఉండరు. 2 ఎకరాలు ఉన్నాడు కూడా మంచిగా గల్లెగిరేసుకొని ఆ ఇంటి ముందర కారు చూసుకో, ఆ ఇంటి ముందర బండి చూసుకో, మంచిగా బతుకుతున్నారు నీళ్ళతో. పొలం ఉంది కాబట్టి ఆడు 3 పంటలు పండించుకుంటాడు, మంచిగా బతుకుతున్నాడు. అప్పుడు వాన వస్తే పంట వండేది, వాన రాకపోతే ఎండిపోయేది. ఇన్ని జొన్నలు నేను చిన్నగా ఉన్నప్పుడు ఇన్ని జొన్నలు, ఇన్ని తైదలు, ఇన్ని ఆయుధాలు వేసుకునేది. ఇప్పుడు అట్లా కాదు. మిరపతోట వేసుకుంటున్నారు, పల్లీలు వేసుకుంటున్నారు, మక్కలు వేసుకుంటున్నారు, అన్నీ పెట్టుకుంటున్నారు. అన్నిటికీ నీళ్ళు మలుపుకుంటున్నారు. మంచి పంటలు ఎలా తీసుకుంటున్నాడు. మా తానకు కూరగాయలు అంటే వానకాలం ఉన్నప్పుడే మిరపతోటల్లో ఆడ ఈడ వంకాయలు బీరకాయలు అంటే అప్పుడు తెలుసు. ఇప్పుడు చూడు ఓ బాయికాడ ఓ మడి కట్టుకుంటున్నారు, కూరగాయలు అన్ని రకాల కూరగాయలు పండించుకుంటున్నారు. నీ కష్టాలలోకి వెళ్ళి బయట పడ్డారమ్మా. ఓ కాలువ దూరం ఉన్న నీళ్ళు రావనుకుంటే ఓ 2 లక్షలు తెలిసినంత అనుకోయి, అరే కాలువలకి వెళ్ళి పైపు లైన్ వేసుకుంటాం రా మేము అని ఓ 2 లక్షలు 4 లక్షలు అప్పు చేసి పైపు లైన్ వేసుకొని పొలాలలోకి నీళ్ళు వారబెట్టుకుంటున్నారు, మంచిగా బతుకుతున్నారు. ఇప్పుడు మా మహబూబ్నగర్ జిల్లా షేరు జడగొట్టింది రేవంత్ రెడ్డి. నేనేమనుకున్నా అంటే అబ్బా టీఆర్ఎస్లు ఉంటి మా మహబూబ్నగర్ నుండి 2వ సీఎం మా రెడ్డిస్ దాంట్లో మా రేవంత్ రెడ్డి సీఎం అయిందని మస్తు సంతోషపడ్డా నేను. అరే నా ఓటు వేయకున్నా పర్వాలేదు, వేసిన వాళ్ళు నన్ను వేసిర్రు ఆయన సీఎం కావాలని. మా మహబూబ్నగర్ జిల్లాకు సీఎం అయిండు మా రెడ్డి అని సంతోషపడ్డా. కానీ వారం తిరగకముందు ఈ షాట్లతో చిపురు కట్టర్లతో మమ్మల్ని కొడతారని మాకు తెలియదు.
అంతేనా? అబ్బో ఇంకా ఇప్పుడు నోరు తెస్తే కొట్టడానికనే వస్తారు. నీ రేవంత్ రెడ్డా, మీ రెడ్డా, చెక్ అని అన్ని కులాల వాళ్ళు కొట్టడానికి వస్తారు. మామూలు చెప్పుకోనికి కూడా సిగ్గుపోతుంది మాకు, చెప్పుకోనికి కూడా సిగ్గుపోతుంది. ఎందుకంటే మనం ఎట్లా బతికినాం అనేది ఆయనకు ఆలోచన వస్తలేదు. ప్రజల కష్టపడ్డాడమ్మా నిజంగానే. అది దేవునికి తెలవాలి, మనకు తెలవాలి. ఇంత తెలివి ఉందంటే కష్టపడ్డాడంటవా? తెలివి ఉన్నాడు ఎట్లా కష్టపడతాడమ్మా? అరే రేపిస్తే అని 10 రూపాయలు తెచ్చుకొని కడుపు నిండా తిని నీకు ఇక దింగి నా తనం ఇంకో తనుకోతారు. అట్లా చేసిండు కాబట్టి ఇంత తెలివి ఉంది ఆయనకు. స్వచ్ఛందంగా కష్టపడ్డానికి కష్టం విలువ తెలుస్తుంది. ఇలా గోడు 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 మూసినది పొడితి కానీ ఎక్కడ కానీ గోడు గోడు అని ఏడుస్తున్నారు. సన్న విలువలని వేసుకొని తిరిగితే నేను కూడా రెడ్డి బిడ్డనే కానీ మస్తు కష్టాలు పడ్డా. నేను కూడా ఆ కష్టం విలువ నాకు తెలుసు. నాకు 4 పిల్లలు దాకినా నాకు ఆ కష్టం విలువ తెలుసు. అక్కడ ఎక్కడ ఏడ్చినా నాకు గుండెలు గాలి. ఇవాళ మీ మీడియా రావడానికి కారణం కూడా అదేనమ్మా. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తే ఉన్న 2 నెలలన్నా మంచి పేరు. కానీ కేసీఆర్ మంచిగా చేయలేదు. కేసీఆర్ అంటే ప్రజలు కొడతారమ్మా. కేసీఆర్ మంచిగా చేయలేదు. కేసీఆర్ నాకంటే ఏం మంచిగా చేసిండని ఇలా కేసీఆర్ నన్ను తిడతాడు. కేసీఆర్ నేను చేసే మంచి పనులను చూస్తే ఓర్వలేకపోతాడు అంటాడు. కేసీఆర్ మంచి పని చేయలేదా? చేయలేదు. కేసీఆర్ నీలాంటి ఒక పిల్ల డెలివరీ అయితే మేనమావలాక కన్న తల్లిలాక నీకు కేసీఆర్ కిట్టి ఇచ్చిండు. సబ్బులు కొనుక్కోనికి ఉండవో లేదో, పిల్లకు రుద్దానికి నూనె ఉందో లేదో, పిల్లకి ఏనిక పక్కవారవానికి బట్టలు ఉండవో లేవో, ఓ తొట్లే కూడా ఇచ్చిండు. పండబెట్టుకొని 10 ఊళ్ళు తిరగనికి బట్ట కూడా ఇచ్చిండు. పెండ్లమోహన్కో చీర కూడా ఇచ్చిండు. 2 చెద్దర్లు ఇచ్చిండు. నీకో 12,000 రూపాయలు కూడా ఇచ్చిండు. బాలెంత ఎన్ని రోజులు ఉంటుంది? 3 నెలలు ఉంటుంది. సుఖం ఉన్నామే, సుఖం లేనామే నెల ఉంటుంది. 3 నెలల వరకు బాలెంతకు సరిపోయే పైసలు ఇచ్చిండుగా. ఇచ్చిండా లేదా? ఆయన కాడ తండ్రి కనుక్కుంటేనే తండ్రా. ఒక పిల్ల పెళ్లి చేసుకుంటువి, నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి నీ తులం బంగారుల మన్నువయ్యా నీవేమని తులం బంగారు పెళ్లి పిల్లకి ఇస్తున్నావో ఆ బంగారు అమ్మేటోళ్ళు మొత్తం మేలు మీద దెక్కి కూర్చున్నారు. వాడు ఉన్నా దాపెట్టుకుంటున్నాడో ఏమో బంగారు కోటోడు. 1,50,000 1,70,000 రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా తిరగబడి అందరికి తులం బంగారం కొనిస్తాడేమో అని అనుకుంటున్నాడేమో బంగారం అమ్మేటోడు. ఆ కొనియడు, నిజంగా చెప్పాలంటే కొనియడు. కళ్యాణ లక్ష్మే ఇస్తలేడు, ఎక్కడి నుండి తులం బంగారు ఇస్తాడమ్మా? వాళ్ళు చెప్పినప్పుడు 50,000 ఉండేనంటే అవును 1,70,000 అయింది. ఇప్పుడు ఈ మోసం మాటలకు అంతా మోసం జరుగుతూనే ఉన్నది. ఏది ఇయ్యడు ఆయన. ప్రజలు కూడా కండు తెరుచుకోవాలి. బంగారం కూడా నిజంగా చెప్పాలంటే బంగారు బాధ్యతలు ఎవరున్నారో వాళ్ళందరికీ 1,00,00,000 వందనం. చదువుకున్నోళ్ళు కానీ చదువుకోనోళ్ళు కానీ బంగారు గురించి ఆశపడకురి. బంగారు పై మీద ఉంటే పానం పోతుంది, ఇంట్లుంటే పానం పోతుంది, కొందవన్న పానం పోతుంది. నీవు పిల్ల పెళ్లి చేయాలనుకుంటున్నావు, 1 ఎకరా భూమి పిల్ల పెళ్లి చేయాలనుకుంటున్నావు, ఓ ప్లాట్ రాసి పిల్ల పెళ్లి చేయాలనుకుంటున్నావు. నాయన తనకి ఇంతే ఉన్నదని చేతిలో 10 రూపాయలు ఉంటే పెట్టు. బంగారు మాత్రం కొనకుర్రి, ఎవ్వరు కొనొద్దు. ఈ మీడియా ముఖంగా చెప్తున్నా నేను. బంగారు కాడికి 1 నెల రోజులు ప్రజలు బంగారు షాపుల కాడికి పోకపోతే మాత్రము బంగారం మొత్తం కిందికి దిగొస్తుందమ్మా. కొనపోతే అది గూట్లో పెట్టి మురిసేది. బాగా పైసలు ఉన్న వాళ్ళు కూడా గూట్లో పెట్టి మురువనికి అలా ప్రాణానికి తెచ్చుకోనికి పోయి కొనుక్కుంటున్నారు. కానీ అది ఎప్పటికైనా మోసమే. అక్కడ దేశాలలో బాంబులు వేసి చంపుతున్నారు మందిని. బంగారం ఎంత వస్తుందా? రూపాయలు ఎంత వస్తుంది? బతికిన దినాలు ఎవరి దగ్గర ఉన్న పైసలు ఉంటే మోసం చేయకుర్రి, సాయం చేయకుర్రి. బతికేది అప్పటంతా 100 సంవత్సరాల బతుకు ఎవరికి లేదు. ఎవరికి ఏమవుతుందో అమ్మా నిజం చెప్తున్నా నేను. కరోనా కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చింది. కోట్ల తెలంగాణ ప్రజలనే కాదు ఎక్కడ ప్రజలని కేసీఆర్ ఎక్కడెక్కడుంటే మందులు తెప్పించి కోవిడ్సీలు ఏ హాస్పిటల్ అన్నా తక్కువ ఉన్నదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. నీవు గవర్నమెంట్ హాస్పిటల్లకు అమ్మా, ఏ డాక్టర్ అమ్మ కానీ ఏ నర్సు కానీ ఒక్క సూది లేదంటది, ఒక్క బీపీ టాబ్లెట్ లేదు, షుగర్ టాబ్లెట్ లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే నెత్తి కొట్టుకుంటున్నారు. మా లాంటి వాళ్ళు చెప్తే మా జాబ్లోకి వస్తుందమ్మా, లేవు మేము చిట్టి రాసిస్తాం పోయి తెచ్చుకోపోదు బయట.
ఇక బయట తెచ్చుకున్నది గవర్నమెంట్ దవాఖాన బయట తెచ్చుకున్నాం శాతగాని ముసలిది పోతే నిజంగానే ఉందా అమ్మా ఇటువంటి పరిస్థితి నేను ఇప్పుడే సాక్ష్యం ఇప్పిస్తామ్మా ఫోన్లు చేస్తా ఉమ్, ఆ. ఉమ్, గవర్నమెంట్ హాస్పిటల్ 10 హాస్పిటల్ కాదు గాంధీ హాస్పిటల్తో సహా ఫోన్లు చేస్తా ఉమ్, నాకు చదువు రాదు నేను అన్ని హాస్పిటల్లోకి పోయి ఉమ్, నేను గత 35 సంవత్సరాల నుండి ఉమ్. దమ్మిగడ్డ ప్రాంతం లేబర్ ఏరియా ఉమ్, ఎవరికి కడుపు నొచ్చినా ఎవరికి కాలు నొచ్చినా గాంధీ హాస్పిటల్కి వేసుకొని పోతుంటే ఉమ్, వాళ్ళకు గర్భసంచి ఆపరేషను ఉమ్, కిడ్నీకి ఆపరేషను పిల్లలు కాకుండా ఆపరేషను ఉమ్, కడుపులు పోతే ఆపరేషను గొంతులు ఏమన్నా అయితే ఆపరేషను మా తాన భానుమతి డాక్టర్ అమ్మని ఒక ఆమె పరిచయం అయింది గాంధీలో ఎండి ఉమ్, ఆమెను పట్టుకొని ఎంతో మందికి ఎన్నో సేవలు చేసిన ఉమ్, అక్కడి కాంచి 25 ఏళ్ళ కాంచి మస్తు మంది డాక్టర్లు తెలుసు ఉమ్, ఎవరికి ఫోన్ కొట్టినా ఏం పని చేస్తారు ఉమ్, మా తాన రాజిరెడ్డి అన్న అని కాంగ్రెస్లో గెలిచిండు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉమ్, ఉమ్, రాజిరెడ్డి అన్న కారు తెచ్చి మా ఇంటి ముందర నిలబెట్టిండు ఉమ్, ఏం కావాలి తెలంగాణ నేను అప్పుడు తెలంగాణలోనే తిరుగుతున్నా ఉమ్, తెలంగాణ తల్లి ఏం కావాలమ్మా నీకు బయటికి వెళ్తలేవేందమ్మా అన్న ఉమ్, ఇప్పుడే బలశంకర్ అన్న పెళ్ళాన్ని హాస్పిటల్కి తీసుకుపోయి వచ్చింది అన్నాడు ఏమైందమ్మా అన్న ఆమెకు రొమ్ముకు గడ్డ కట్టింది రాత్రి తీసుకుపోయి ఇప్పుడే వచ్చినన్న 12 అవుతుంది 1 గంట అవుతుందన్న ఉమ్, మరి నీకేం కావాలని అడిగిండు నాకు గీడొక్క హాస్పిటల్ అయితే బాగున్నా జమ్మిగడ్డలో చాలా కష్టాలు ఉన్నాయి అందరు వీకర్ సెక్షన్ వాళ్ళు అందరం 80 గదాల జాగాలో ఒక్కొక్క రూమ్ వేసుకొని బతికినాం ఉమ్, హాస్పిటల్కి వేసుకుపోవాలంటే మన తాన ఆటోలు లేవు బస్సులు చాలా లేవు చాలా కష్టం అవుతుంది అంటే ఉమ్, ఆయన మైండ్లో పెట్టుకొని మా దగ్గర ఆ కాలంలోని ₹1,00,00,000 పెట్టి మా తాన హాస్పిటల్ కట్టారు ఉమ్, కట్టినాక ₹1,00,00,000 పెట్టి హాస్పిటల్ కట్టినాక 4 సంవత్సరాలు ఆ హాస్పిటల్ తొంగి చూసిన వాళ్ళు లేరు ఉమ్, కిటికీలు వలగొట్టుడు అద్దాలు వలగొట్టుడు అన్నీ వలగొట్టుడు ఉమ్, ఇంకా మా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మా వాళ్ళే మా తెలంగాణలో ఉన్న పోరలే ఉమ్, మా బస్తీలో కూడా మస్తు మంది ఉండరు రై ఉండడు గగన్ ఉండడు నాయుల బాలరెడ్డి అందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఆడ మీడియా తీసుకుపోవాలి అప్పుడు అన్ని మీడియాలు కూడా లేవు కదా ఉమ్, మాట్లాడేటోళ్ళు కూడా లేరు ఉమ్, పేపర్ విలేకరులని వార్తాచారిని గాలని టీవీ9 గోపాలని వాళ్ళని వీళ్ళని పట్టుకుపోయి ఈ దవాఖాన అభివృద్ధి అవుతుందని ఉమ్, వాళ్ళతోటి వీళ్ళతోటి జరబోయి మాట్లాడిపోన్నానా ప్రభుత్వానికి తెలుస్తుంది మనకి ఇన్ని మందులు వస్తాయి ఉమ్, కుషాయి కూడానే పేరు పెట్టినాం దానికి కూడా ఉమ్, అప్పుడు మా కుషాయి కూడా కిందకే ఉన్నది అవ్, చిల్లరపల్లి మా కప్ర అంతా ఒకటే డివిజన్ ఉన్నది ఉమ్, కుషాయి కూడా అని చెప్పంగా మా హాస్పిటల్కు మంచిగా మందులు వచ్చినాయి మంచిగా డాక్టర్లు వచ్చిర్రు ఉమ్, ఇప్పుడు కండ్ల పండుగ ఉమ్, మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంగా మా కార్పొరేటరు మాకు అప్పుడు పావని ఉండే ఉమ్, సోమశేఖర్ రెడ్డి ఉండే ఉమ్, వాళ్ళకు తగిన సాయం వాళ్ళు వీళ్ళకు తగిన సాయం వీళ్ళు సోమశేఖర్ రెడ్డి అయితే కరోనాలో 2 నెలలు డాక్టర్ల కానుంచి అన్నం పంపించిండు ఉమ్, డాక్టర్లకు ఫుడ్డు గుడ్డు అంతా డాక్టర్లకు ఆయన్ని పంపిండు ఎందుకంటే బయటికి వెళ్ళేది లేదు తిననీకి రాదు మా పావని కూడా మస్తుగానే సాయం చేసింది ఉమ్, వాళ్ళు దూరం ఉన్న పార్టీ వేరైనా మనకు సంబంధం లేదు కానీ ఉమ్, మస్తు సాయం చేసిండ్రు కరోనాలో ఉమ్, ఒక కోంట ఆయన అని ఉంటాడు కండ్లద్దాల షాప్ ఉంటుంది ఆయనకు ఉమ్, సోలిసు ఉమ్, సోలిస్ కండ్లద్ద ఆయన ఒక్క 20 రోజులు కాదమ్మా ఒక్క 4 నెలలు రోజు 800 మందికి వంట చేసి పంపిస్తే నేనే రోజు ఆటో కిరాయి వాళ్ళు చెప్పేది ఉమ్, రోజు గా ఇందిరమ్మ డబల్ బెడ్రూమ్ ఇండ్లకు గా బండ్లకు కూడా మా జమ్మిగడ్డల రోజు 3 ట్రిప్పులు ఆటోలో కొనవి అందరికి పంచిన కరోనాలో ఉమ్, ఆడ అన్నం మంచి 1 గంట దాకా అన్నం మంచి రావాలి 1 గంట నుండి నువ్వు తెలిసితివి నాకు కోవిడ్స్ కావాలంటివి నువ్వు తెలిసి కోవాక్సిన్ కావాలంటే ఇంతమంది కానీ ఆ డాక్టర్లు స్వప్న డాక్టర్ అమ్మని ఉండే ఆమె కూడా మంచిదే కవిత అని ఉండే కవిత ఉంది ఇప్పుడు కూడా ఉమ్, వాళ్ళందరూ అమ్మ నన్ను అడుగుతారమ్మ నేను ప్రజల మంచిది ఉమ్, జర వాళ్ళకి సూది అంటే మమ్మీ నీ సూదులు నీకు పక్క కెడతా ఇస్తా అనేది ఉమ్, అందరికీ చుట్టం అనేది కాదు ఉమ్, మంచి మా దవాఖానలో మల్కాజ్గిరే కాదు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చినా మందులు లేవు అననికే లేదు ఉమ్. ఇప్పుడు కానీ ఇప్పుడు బీబీ టాబ్లెట్ లేదమ్మా అదే దవాఖానలా బీబీ టాబ్లెట్ లేదు మా ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్న దవాఖాన అయినా సోమశేఖర్ రెడ్డి వాళ్ళు వీళ్ళు చెందేసి ఆయన ఎక్కడెక్కడ అడుకొచ్చిండో ఏడాడుకొచ్చిండో ఆ స్వప్న డాక్టర్ అమ్మ చిన్న దవాఖాన ఉంటే ఆ ముందరకు ఒకటి కట్టించుకొని ఇంకా కార్పొరేటర్లు కదా ఏదో ఇంత తెచ్చి ముందర ఈయనుంటే ఆడికి వెళ్ళబెట్టి స్కానింగ్ సెంటర్ పెట్టించినాం ఎక్స్రే పెట్టించినాం ఈసీజీ పెట్టించినాం
కడుపుతున్న వాళ్ళకి చూస్తున్నారు, డెలివరీ చేస్తున్నారు. ఉమ్, మేము ఎవరితోని ఏం అడగాలని కుక్క కరిస్తే మేము నారాయణగూడ పోయేది. ఉమ్, నారాయణగూడ పోయేది ఉంటే కవితమ్మ కుక్క కరిస్తే సూదులేసేటట్లు ఎట్లనన్నా చేయిండ్రమ్మా, మనది ఇంత పెద్ద దవాఖాన కట్టించుకున్నాక మా పరువు పోతుందమ్మా అని అంటే, ఉమ్, మమ్మీ నువ్వేం లేదమ్మా, నీ పేరు నిలబడాలంటే నువ్వు ఒక ఫ్రిడ్జి తెచ్చి అమ్మా అన్నారు. ఉమ్, ఆ తాన కొత్త రామారావు లయన్స్ అబ్బాయిని ఉండడు. ఉమ్, సార్ మరి వాళ్ళు ఫ్రిడ్జ్ అడుగుతున్నారు, మన కుక్కలకు సూదులు వేయాలంటే అవు. వాళ్ళు తెచ్చేస్తారని ఉమ్, కాసమ్మాయి పాలు ఉమ్. కొత్త రామారావు గారు వాళ్ళుండి ఆ వ్యాక్సిన్లు ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టాలంటే సార్ గిట్ల పెట్టాలంట అని వాళ్ళని అడిగిన. ఉమ్, ఏం మనమ్మగారు నువ్వు అడగనెంత ఉమ్, మేము చేయనెంత ఉమ్, అని తెల్లారే ఫ్రిడ్జ్ తెచ్చిచ్చారు. ఉమ్, ఇంకా ఇప్పుడు 7 సంవత్సరాల నుండి 7 ఎందుకు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుండి కుక్క గార్చిన చూడు కానీ మచ్చలైంది కానీ మా దవాఖాన అన్నిటికన్నీ ఉన్నాయమ్మా. ఉమ్, అందులోకి వచ్చిన డాక్టర్లు కూడా మంచి మనుషులు. మనం మంచిగా తిరిగితే వాళ్ళు మంచిగా తిరుగుతారు. అవు. వాళ్ళకి ఏది లేదన్నా, అమ్మ ఈ ఫ్యాన్ పోయిందంటే నేను ఎవరినన్నా అడుకొచ్చి పెడతా, గది పోయిందంటే, మొన్న కరెంట్ పోతే జనరేటర్ లేవు మందులు ఖరాబ్ అవుతుందంటే ఇంకా ఎస్బీఐ మా తాన ఎస్బీఐ బ్యాంక్ ఉంది. ఉమ్, బ్యాంక్ వాళ్ళు 5-6 స్టాండ్లు, ఉమ్, వాటర్ ఫిల్టరు, కరెంటు పోతే జనరేటర్ అది దాన్ని ఏమంటారు ఉమ్, అది ఇచ్చినాక ఫిట్ చేయనికి లేవంటే ఉమ్, మా బస్తీలో పిల్లలను పట్టుకొని వాళ్ళ తాన 2000, వీళ్ళ తాన 2000, నా కొడుకు 5000, మా ఇంటి పక్కలో నర్సింహ 5000, ఉమ్. ఇంకా వాళ్ళు పెద్ద అన్ని వేపించి ఫిడి వేపించి. అన్నీ చేపించిన. ఉమ్, ఏది లేకున్నా అందులోకి వచ్చిన దవాఖానలోకి వచ్చిన వాళ్ళు ఉమ్. మనమ్మ గారిని అడిగితే అందరినీ సాయం అడుగుతుంది, చేపిస్తుంది అనేది ఒక గొప్ప. అందుకే షేర్ మనమ్మంటారు. ఆ, ఎందుకమ్మా ఎవరన్నా చచ్చిపోయినా కానీ నేను ఆ బస్తీకి వచ్చి 30 ఏళ్ళు అవుతుంది. ఎవరన్నా చచ్చిపోయినా కానీ చుట్టానికన్నా ముందు నాకే ఫోన్ చేస్తారు. నేను పోయి ఆడ కూర్చుంటా, కూర్చొని ఓనర్ ఇంటిని అడుగుతా, మీరు చేస్తారా మేము చేయాలని అడుగుతాం. మేము చేయలేము అని అన్నారు అనుకో, ఇంకా ఫోన్ కొట్టి అందరిని పిలుస్తా, తమ్మి ఇట్లా చేద్దాం తమ్మి, మరి అలా తానేం లేదు, పిల్లలు ఉండరు, చిన్న చిన్న పొరగాండ్రు చచ్చిపోతే ఇది నాది, చిన్న చిన్న పొరగాండ్రు చచ్చిపోతే గా కుర్చీలో తువాలేసిన చూడు తమ్మి అంట. నేను ఒత్తగానే ఫస్ట్ 200 ఇస్తా. 200 అప్పుడు 200 వేసేది, ఇప్పుడు 500 వేస్తున్నా. 500 వేసి ఆడ తువాల వరుస్తా. తువ్వాల వరిస్తే 1 గంట 2 గంటల ఐటలకు 30,000, 40,000, 50,000 అవుతాయి.